ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం సెప్టెంబర్ సనాతన సారథిలో జీవనదాత ముక్తి ప్రదాత వ్యాసం నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. నా యందు స్థిరమైన నివాసము కలిగి ఉన్న వారికి ఇచ్చిన మాటను నేను తప్పక నెరవేరుస్తాను. తమ జీవితాలను నాకే అంకితం చేసిన వారికి అంతిమ క్షణాల్లో నా దర్శన భాగ్యం కూడా అనుగ్రహిస్తానన్నారు భగవాన్. ఈ విధంగా భగవాన్ దివ్యానుగ్రహ పరిధిలోకి వచ్చిన వారు అనేకులు తమ అంతిమ క్షణాల్లో సాయినామాన్ని స్మరిస్తూ వారి దర్శన భాగ్యాన్ని పొంది ప్రశాంతంగా ఆనందంగా మృత్యువుడిలోకి చేరుకున్నారు. అటువంటి ధన్యజీవుల్లో కొండమరాజు గారు భగవాన్ తమ తాతగారైన కొండమరాజు గారి ప్రార్థన మన్నించి ఆయనకు మరణ సమయంలో తీర్థం అనుగ్రహించి ముక్తి ప్రసాదించారు. ఈ సంఘటన గురించి భగవాన్లే స్వయంగా ఈ ప్రకారంగా వివరించారు. ఒక పర్యాయం కొండమరాజు, స్వామి, మీరు సామాన్యమైన బిడ్డ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే అని నాకు తెలుసు. నేను ప్రాణం వదిలే ముందు మీ అమృతహస్తంతో నా నోటిలో నీరు పోయాలి అని ప్రార్థించగా తప్పక అదేవిధంగా జరుగుతుందని చెప్పి మాట ఇచ్చాను. ఒక రోజున కొండమరాజు ఈశ్వరమ్మని పిలిచి, సత్యమ్మ గుడి తట్టు స్వామి వస్తున్నారేమో చూడు అని చెప్పాడు. ఈశ్వరమ్మ బయటకు వచ్చి చూసి, స్వామి కారులో వస్తున్నారు అని చెప్పింది. ఈశ్వరమ్మ, నన్ను తీసుకుపోవడానికి దేవుడు వస్తున్నాడు, నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు, ఒక గ్లాసులో నీళ్లు తీసుకురా, అతను నా నోట్లో పోస్తాడు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. మీకు జ్వరము లేదు, జబ్బు లేదు, ఎట్లా పోతారు అన్నది ఈశ్వరమ్మ. మరణమునకు కారణములు లేవు, అది దైవాజ్ఞ ప్రకారం జరుగుతుంది, కాబట్టి నీవు కొంచెం నీరు తీసుకురా అన్నాడు. ఈ ముసలాయంతో వాదించడం ఎందుకని ఈశ్వరమ్మ ఆయన కోరినట్లుగా ఒక గ్లాసులో నీరు తీసుకువచ్చింది. అందులో ఒక తులసి దళ వేయించాడు. స్వామి తనను పంపించే కోసమనే వస్తున్నాడని ఆయనకు తెలుసు, అది మా ఇద్దరికీ తెలుసు. ఆ నీళ్లు తీసుకొని నేను అతని నోట్లో పోయబోతుంటే, వద్దు ముందు మీరు త్రాగి తర్వాత పోయాలి అన్నాడు. అప్పుడు నేను కొంచెం త్రాగి అతని నోట్లో పోసాను. అప్పుడు కొండమరాజు, స్వామి, ఇంతటి అదృష్టము దశరథ మహారాజుడు అంతటి వాడికే చిక్కలేదు, దశరథ మహారాజుడు అంతటి వాడికే చిక్కలేదు, కానీ నాకు చిక్కింది, నా జన్మ సార్థకమైందని చెప్పి నవ్వుతూ కన్ను మూశాడు. ఆ కుటుంబం వాళ్ళంతా అనాయాసంగానే పోయారు. అనగా మంచికి మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క పవిత్రమైన భావముల వలన వాళ్ళకన్నీ పవిత్రంగానే జరిగాయి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.